హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజైతే మనకి మార్కెట్‌లో అయితే బిగ్ గ్యాప్ ఓపెనింగ్ కాబోతున్నాయి. నిన్న కూడా మనకైతే మార్కెట్‌లో అయితే బీభత్సంగా పెరిగాయి కదా! సో, సెన్సెక్స్ అయితే 700 పాయింట్లు అయితే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 520 పాయింట్లు, అదే నిఫ్టీ 215 పాయింట్లు అయితే నిన్నైతే పైకెళ్ళింది కదా! దానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ చూడండి, మనం ఈనాడులో చూస్తున్నాము. వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకోసమే బ్యాంకింగ్ సెక్టర్ అయితే బీభత్సంగా పెరిగింది. అయితే ఇక్కడ మీరు మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే, బ్యాంకింగ్ సెక్టర్ గురించి కాదు. ఇక్కడ ఓన్లీ వన్ స్టాక్ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి ఇక్కడ ఒక చిన్న న్యూస్ అయితే ఉంది చూడండి. ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి హ్మ్, దీనికి 3,00,000 కోట్లకు సంబంధించిన ఒక డీల్ అయితే 3,00,000 కోట్లు అయితే బెంచ్ మార్క్‌ని అయితే దాటింది అల్ట్రాటెక్ సిమెంట్. ఇది 17% అయితే నిన్న ఒక్కరోజే పెరిగింది. అది కాకుండా ఇది 420 పాయింట్స్, ఓన్లీ అల్ట్రాటెక్ సిమెంట్ 420 పాయింట్స్ పెరగడం వల్ల సెన్సెక్స్‌లో 400 పాయింట్స్ అయితే మూవ్ అయితే జరిగింది. ఓన్లీ అల్ట్రాటెక్ సిమెంట్ వల్లనే సెన్సెక్స్ అయితే 400 పాయింట్స్ అయితే మూవ్ అప్ అయితే జరిగింది. అందుకోసమే 700 పాయింట్స్ అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది. అదేవిధంగా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి కదా! దానికి సంబంధించినపై ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్‌పై ఆధారపడకండి అని చెప్పి ఒక చిన్న న్యూస్ అయితే వచ్చింది ఆర్‌బీఐ నుంచి. అది మన చిన్న చిన్న ట్రేడర్స్ కోసమే, రిటైల్ ట్రేడర్స్ కోసమే ఈ న్యూస్ అయితే ఇచ్చిండ్రు. ఓన్లీ ఇప్పుడు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి బ్యాంకింగ్ సెక్టార్ వెంట పడతారు అని చెప్పి పీపుల్స్, ఇదైతే ఆర్‌బీఐ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే, 9 ఇయర్స్ అసలు లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎప్పుడు లేనిది అన్ని సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయాయి. అదేవిధంగా మీరు అరబిందో ఫార్మా గురించి చూడండి. ఇందులో ఒక చిన్న డీల్ అయితే జరిగింది. ఈ షేర్‌లో ఇప్పుడైతే బయింగ్ అయితే ఏం చేయకండి. ఆల్మోస్ట్ ఇది ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది అన్న రూపంలో ఇక్కడ ఇచ్చిర్రు. సో, ఇదైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో అయితే చూద్దాము క్లియర్‌గా. మనం ఇచ్చిన లెవెల్స్ కూడా ఎలా వర్కౌట్ అవుతున్నాయో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మీకైతే మనం ఇచ్చిన లెవెల్స్‌ని అయితే ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మనం నిన్న ఇచ్చిన లెవెల్ 48,220 దగ్గర వెరీ క్లియర్‌గా మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇది బ్రేక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని డౌన్ అయింది. మళ్ళీ సేమ్ వచ్చి అక్కడే ఆల్మోస్ట్ 48,280 దగ్గర క్లోజ్ అయింది. సో, మ్యాక్సిమం మనం ఇచ్చిన లెవెల్స్‌ని అయితే మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా మనకి హెచ్‌డిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్‌గా చూపిస్తుంది 100 పాయింట్స్. సో, గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. 48,500 సింపుల్‌గా అయితే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది. సో, ఇది గనక మూవ్ అయితే మనకి 49,000 దగ్గర అయితే మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. పై సైడ్ అయితే చూసుకోండి. కిందికి సైడ్ కనుక వస్తే కనుక 48,000 దగ్గర ఒకవేళ ఆగితే ఆగొచ్చు క్లియర్‌గా. అది కనుక బ్రేక్ అయితే 47,828. బట్ నేనైతే కిందికి ఎక్స్పెక్ట్ చేయట్లేను. మార్కెట్‌ని అయితే పాజిటివ్ సైడ్, అప్ సైడ్‌కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో అది. అదేవిధంగా నిఫ్టీలో అయితే చూడడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి క్లియర్‌గా. ఈరోజైతే మనకి ట్రెండ్ లైన్ పైకైతే వెళ్ళిపోతుంది. మనం లాస్ట్ టైం తీసుకున్న ట్రెండ్ లైన్ అది. సో, ఇక్కడైతే రైట్ నౌ అయితే మనం ఇచ్చిన లెవెల్స్‌లో చూడండి మీరు 21,669 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సేమ్ మనం ఇచ్చిన లెవెల్ దగ్గరే క్లోజ్ కూడా జరిగింది. మీరు క్లియర్ అయితే మన లెవెల్స్‌ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనకి 21,550 తర్వాత గనక బ్రేక్ అయితే గనక మనం 21,650 వరకు అయితే టార్గెట్ పెట్టుకోమని చెప్పాను. క్లియర్ అయితే అది హిట్ అయింది. ఈరోజు దానిపైన అయితే 100 పాయింట్స్ ఓపెన్ కాబోతుంది కాబట్టి 21,700 దగ్గర వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ నుంచి మనకి 21,800 మనకు మేజర్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా 21,900ని కూడా మీరు ఇప్పుడైతే లెవెల్స్ అయితే ఇవ్వట్లేను. బట్ మీరైతే ఇక్కడ లెవెల్స్ని అయితే పెట్టుకోండి. 21,800 దగ్గర, 900 దగ్గర అయితే అప్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయండి. మార్కెట్ కూడా పాజిటివ్ సైడే ఉంది కాబట్టి ఇదైతే కంపల్సరీ అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా మీకు సెన్సెక్స్లో ఒక సింపుల్ చూపిస్తాను. సెన్సెక్స్లో కనుక ఈరోజు
ఈరోజు థర్స్‌డే మనకి ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి అది కూడా ఇయర్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి ఇంకా అప్ సైడ్‌కే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మార్కెట్స్‌ని. లాస్ట్ డే కాబట్టి ఒకసారి పాజిటివ్‌గా కూడా క్లోజ్ చేద్దామన్న ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కూడా పాజిటివ్‌గానే వచ్చింది డాటా. ఇక్కడ చూడండి 72,000 అయితే బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకి 72,500 అండ్ 73,000 మన నెక్స్ట్ టార్గెట్. అది కూడా ఈ 2-3 డేస్‌లోనే రీచ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే. మీకు నేను 1 వీక్ నుంచి అన్ని వీడియోస్ మీరు ఏవన్నా చూడొచ్చు మన వీడియోస్‌ని. అందులో మీకు నేను డైలీ పాజిటివ్ వైపే చెప్తున్నాను కానీ ఒకరోజు కూడా నెగెటివ్‌కి అయితే మార్కెట్ వెళ్తదని నేనైతే చెప్పట్లేను. సో, మనం అనుకున్నట్టే మార్కెట్ అయితే డైలీ పాజిటివ్ సైడే వెళ్తుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఒకవేళ దానిలో అయితే జాయిన్ కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.